హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 8 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అనేది చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కింది జతలలో ఏది ఆర్ ఏవి సరిగ్గా సరిపోలినవి? సో గివెన్ పేర్స్లో కరెక్ట్లీ మ్యాచ్డ్ పేర్స్ని ఇక్కడ ఐడెంటిఫై చేయాలండి. మనకి ఇక్కడ ఈరోజు యాక్చువల్గా విశాఖపట్నంలో నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో వివిధ రకాల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలు అనేవి ఉన్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రియల్ కారిడార్స్కి సంబంధించి కావచ్చు, అలానే రైల్వే జోన్, రైల్వే లైన్స్, నేషనల్ హైవేస్, ఇలా వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ ఇనాగ్రేట్ చేయబడుతున్నాయి. సో ఆ కంటెక్స్ట్లో దానిని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ పేర్స్గా మనము ఇండస్ట్రియల్ కారిడార్స్ మరియు వాటిలో ఉండే నాడ్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ కృష్ణపట్నం నాడ్. కృష్ణపట్నం నాడ్ అనేది చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఉంది అనేది ఫస్ట్ పేరు. ఎస్, యాక్చువల్గా కృష్ణపట్నం నాడ్ అనేది చెన్నై బెంగళూరు పారిశ్రామిక నడవలో ఉంది. అండ్ సెకండ్ వన్ కొప్పర్తి నాడ్. కొప్పర్తి నాడ్ అనేది హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక నడవ. యాక్చువల్గా కొప్పర్తి నాడ్ అనేది విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక నడవలో ఉంటుంది. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో కొప్పర్తి నాడ్ అనేది ఉంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. అండ్ థర్డ్ వన్ చూడండి, ఓర్వకల్లు నాడ్. ఓర్వకల్లు నాడ్ అనేది విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక నడవ. ఇది కూడా రాంగ్ అండి. మనకి ఓర్వకల్లు నాడ్ అనేది హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో ఉంది. కాబట్టి ఫస్ట్ వన్ ఓన్లీ కరెక్ట్, మిగతా రెండు కూడా రాంగ్. సో ఫస్ట్ పేరు ఒకటే మ్యాచ్ అయింది. ఆన్సర్ ఏమవుతుందండి? సి, వన్ ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ మరియు వాటిలోని ఇంపార్టెంట్ నాడ్స్ గురించి మనము నిన్నటి క్లాస్లో డిస్కస్ చేయడం జరిగిందండి. సో వాటిని మనము ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. ఇక్కడ మన సెకండ్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో హిమాలయ పర్వతాలు వెంబడి ఉన్న భారతీయ పలక యొక్క ప్లేట్ సరిహద్దు రకం ఏది? సో యాక్చువల్గా మనకి ఈరోజు టిబెట్కి సంబంధించి అక్కడ సంభవించిన ఎర్త్క్వేక్ గురించి న్యూస్లో రావడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ప్లేట్ టెక్టోనిక్ థియరీ గురించి చెప్పడం జరిగిందండి. సో యాక్చువల్గా యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ అండి ఇది. సో దాన్ని డైరెక్ట్గా పిక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇండియన్ ప్లేట్ గురించి అడగడం జరిగింది. ఇండియన్ ప్లేట్ యొక్క బౌండరీ ఏ విధమైన బౌండరీ అనేది ఫామ్ అయింది అకార్డింగ్ టు ప్లేట్ టెక్టోనిక్ థియరీ అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో ఆప్షన్స్ చూస్తే సముద్ర ఖండ పలక అభిసరణ సరిహద్దు అంటే కన్వర్జెన్స్ బౌండరీ, కన్వర్జెన్స్ బిట్వీన్ ఓషన్ అండ్ కాంటినెంట్ బౌండరీ అనేది ఫస్ట్ ఆప్షన్, యాక్చువల్గా రాంగ్. సెకండ్ వన్ అపసరణ సరిహద్దు, డైవర్జెన్స్. డైవర్జెన్స్ అనేది కూడా రాంగ్ అండి. మనకి ఈరోజు డిస్కషన్లో కన్వర్జెంట్, డైవర్జెంట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ బౌండరీస్ గురించి చెప్పడం జరిగింది. అండ్ సి సమాంతర సరిహద్దు, ట్రాన్స్ఫార్మ్ బౌండరీ. సో ఇది కూడా రాంగ్ అండి. హిమాలయన్ మౌంటైన్స్ అంటే ముడత పర్వతాలు మనకి కాంటినెంట్ కన్వర్జెన్స్ వలన ఏర్పడతాయి. అంటే ఖండ మరియు ఖండ అభిసరణ సరిహద్దు వలన మనకి అభిసరణం వలన ఈ హిమాలయ పర్వతాలు అనేవి ఏర్పడ్డాయండి. ముఖ్యంగా యురేషియన్ కాంటినెంట్ ప్లేట్ మరియు ఇండియన్ కాంటినెంట్ ప్లేట్ రెండు యొక్క కన్వర్జెన్స్ ఫలితంగా హిమాలయన్ మౌంటైన్స్ అనేది ఏర్పడ్డాయి. సో దీని కారణంగానే ఆ రీజియన్ అనేది మనకి ఎర్త్క్వేక్ ప్రోన్ రీజియన్గా చెప్పుకోవచ్చు. ఎక్కువ భూకంపాలు ఈ ప్రాంతంలో సంభవిస్తూ ఉంటాయండి. సో ఆన్సర్ ఏమవుతుందండి? కాంటినెంట్ కన్వర్జెన్స్ బౌండరీ అనేది మనకి హిమాలయాల పర్వతాల వెంబడి ఉన్న భారతీయ పలక యొక్క ప్లేట్ సరిహద్దు రకం. సో ఖండ అభిసరణ సరిహద్దు, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో న్యాయ జాప్యానికి సంబంధించి, జ్యుడిషియల్ పెండెన్సీకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఈరోజు మనకి జ్యుడిషియల్ పెండెన్సీ మీద లీడ్ ఆర్టికల్ రావడం జరిగిందండి. సో ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాం. సో ఫస్ట్ వన్ చూడండి, నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ప్రకారం గత 5 సంవత్సరాలలో కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసులు తగ్గుముఖం పట్టాయి. సో యాక్చువల్గా ఇది రాంగ్ అండి. ఎందుకు? మనకి గడిచిన 5 సంవత్సరాలలో క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి. 2018లో సుమారు 3 కోట్లకు పైగా ఉండే ఈ పెండింగ్ కేసులు ఇప్పుడు 5 కోట్ల పైమాటే. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. సో గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ టెండెన్సీని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి 1 ఎక్కడ ఉంటే అది రాంగ్ అవుతుంది. మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, బి అండ్ డి. సో ఇక్కడ చూద్దాం. సెకండ్ వన్, భారతదేశంలో క్రిమినల్ కేసుల కంటే సివిల్ కేసుల పెండింగ్ ఎక్కువగా ఉంది. ఎస్, మనకి సివిల్ కేసెస్ ముఖ్యంగా భూ తగాదాలు వాటికి ఎక్కువ కేసెస్ అనేవి ఫైల్ అవుతూ ఉన్నాయి, ఎక్కువగా అవి పెండింగ్లో ఉంటూ ఉన్నాయి. సో భారతదేశంలో క్రిమినల్ కేసెస్ కంటే కూడా సివిల్ కేసెస్ అనేవి ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయి.
సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుందండి. ఆబ్వియస్లీ ఆన్సర్ ఏమవుతుంది? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్ వన్ కూడా చూద్దాము. దేశంలోని అత్యధిక పెండింగ్ కేసులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నాయి. యాక్చువల్గా రాంగ్ అండి. అలహాబాద్ హైకోర్టులో భారతదేశంలోనే అత్యధికంగా పెండింగ్ కేసులు ఎక్కువగా ఉన్న హైకోర్టు ఏంటంటే అలహాబాద్ హైకోర్టు. దీనికి సంబంధించిన డేటాని మనము ఈ రోజు కరెంట్ అఫైర్స్ డిస్కషన్ లో చూసాము. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ రోజు ఫోర్త్ క్వశ్చన్ చూడండి. బ్రిక్స్ దేశాల సమూహానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో యాక్చువల్గా బ్రిక్స్ కి సంబంధించి ఈ రోజు న్యూస్ ఆర్టికల్ రావడం జరిగిందండి. ఇది యాక్చువల్గా ప్రీవియస్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ డైరెక్ట్ గా పిక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ స్టేట్మెంట్స్ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్, బ్రిక్స్ మొదటి శిఖరాగ్ర సమావేశం 2009లో రియో డి జనరీలో జరిగింది. బ్రెజిల్లోని రియో డి జనరీలో మొదటి శిఖరాగ్ర సమావేశం జరిగింది అని ఇక్కడ స్టేట్మెంట్. యాక్చువల్గా ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకు? మనకి మొదటి సమావేశం రష్యాలో జరిగింది. 2009లో రష్యాలోని ఎకాటెరిన్బర్గ్లో బ్రిక్స్ యొక్క మొదటి శిఖరాగ్ర సమావేశం జరిగిందండి. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ ఇక్కడ. సెకండ్ వన్ చూడండి. దక్షిణాఫ్రికా బ్రిక్స్ సమూహంలో చివరిగా చేరిన దేశం. యాక్చువల్గా ప్రీవియస్ యూపీఎస్సీ కీ ప్రకారం ఇది కరెక్టే, కానీ మనకి రీసెంట్ కరెంట్ అఫైర్స్ ప్రకారం దక్షిణాఫ్రికా అనేది 2010లో జాయిన్ అయింది. దాని తర్వాత మనకి బ్రిక్స్ ప్లస్ కూటమిగా బ్రిక్స్ ఆవిర్భవించి బ్రిక్స్ సమూహంలో మిగిలిన దేశాలు కూడా ఇప్పుడు జాయిన్ అవుతూ ఉన్నాయి. ప్రజెంట్ ఇండోనేషియా అనేది బ్రిక్స్లో చేరిన చివరి దేశంగా మనము చెప్పుకోవచ్చండి. వెరీ రీసెంట్గా ఇండోనేషియా ఫుల్ మెంబర్షిప్ పొందింది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్ ఇక్కడ. ప్రీవియస్ యూపీఎస్సీ కీ ప్రకారం సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, కానీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ప్రకారం సెకండ్ వన్ అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, నెయిదర్ 1 nor 2. ఈ రోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తల్లో ఉన్న భారత్ పోల్ పదం దేనికి సంబంధించినది? సో ఈరోజు భారత్ పోల్కి సంబంధించి ఒక న్యూస్ రావడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆన్సర్స్ చూడండి. ఇక్కడ ఆప్షన్స్: ఏ, ఉత్తర ధ్రువంలో భారతదేశం యొక్క శాస్త్రీయ మిషన్. యాక్చువల్గా ఏ అనేది రాంగ్ అండి. మనకి హిమాద్రి అనేది ఉత్తర ధ్రువంలో భారతదేశానికి ఒక పర్మనెంట్ సైంటిఫిక్ మిషన్గా ఉంది. బట్ భారత్ పోల్కి దీనికి సంబంధం లేదు. అండ్ బి చూడండి. దక్షిణ ధ్రువంలో భారతదేశం యొక్క శాస్త్రీయ మిషన్. మనకి సౌత్ పోల్ దగ్గర దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి అని సైంటిఫిక్ మిషన్స్ ఉన్నాయి. అండ్ భారత్ పోల్కి దీనికి కూడా సంబంధం లేదు. అండ్ సి చూడండి. సిబిఐ చే అభివృద్ధి చేయబడిన భారతదేశ వెబ్ పోర్టల్. సో ఆన్సర్ అనేది మనకి సి అండి. ఈ భారత్ పోల్ అనేది సిబిఐ చే అభివృద్ధి చేయబడిన ఒక వెబ్ పోర్టల్ అండి. ఇంటర్పోల్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ థీఫ్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ క్రిమినల్స్ని కావచ్చు, వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి ఈ భారత్ పోల్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. డికి సంబంధం లేదు. భారతదేశం యొక్క సిబ్బంది డీప్ సబ్మరైన్డ్ వాహనం, డీప్ సబ్మరైన్డ్ వెహికల్ అనేది మత్స్య 6000 అనేది ఇండియాస్ క్రూడ్ డీప్ సబ్మర్జెన్స్ వెహికల్. ఇది సముద్రయాన్లో భాగంగా దీనిని డెవలప్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.